చూడండి, కొన్నిసార్లు జీవితంలో మనకు కావలసిన పెద్ద పెద్ద సలహాలు పాఠాలు ఎక్కడో ఉండవు, చిన్న చిన్న కథల్లోనే దాగి ఉంటాయి. ఈరోజు మనం అలాంటి 3 చాలా సింపుల్ తెలుగు జానపద కథల ద్వారా హాస్యం, గౌరవం ఇంకా ధర్మం ఈ 3 గొప్ప సద్గుణాల గురించి తెలుసుకోబోతున్నాం. పదండి, ఈ సప్యత్రివేణిలోకి మన ప్రయాణం మొదలుపెడదాం. గతిలేని భార్యకు మతిలేని భర్త. వినడానికి చాలా సరదాగా ఉంది కదా ఈ సామెత. అయితే ఇదే మన మొదటి కథకు ఒక దారి చూపిస్తుంది. బంధాల్లో హాస్యం, తెలివి ఇవి ఎంత అవసరమో ఇది మనకు చెప్తుంది. సరే, అసలీ సామెత వెనకున్న ఆ కథ ఏంటో చూసేద్దామా? సరే, మన ఈ ప్రయాణం 3 భాగాలుగా సాగుతుంది. 3 కథలు, 3 సద్గుణాలు. ఈ 3 కలిస్తే ఒక మంచి జీవితానికి దారి ఎలా దొరుకుతుందో అదే మనమిప్పుడు చూడబోతున్నాం. ఓకే, మన సత్యత్రివేణిలో మొదటి అడుగు హాస్యం, అంటే విట్ అన్నమాట. మరి బంధాలలో ఈ హాస్యం, ఈ తెలివి ఎంత ముఖ్యమో తెలుసుకోవాలంటే మనం మన మొదటి కథలోకి వెళ్లాల్సిందే. మన మొదటి కథ మొదలయ్యేది లక్నో నగరంలో. అక్కడొక గొప్ప పండితుడు, ఆయన భార్య గంగోత్రి ఉండేవారు. వాళ్ల మధ్య రోజూ జరిగే సంభాషణలో ఒక చిన్న సంఘటనే మనకు చాలా పెద్ద పాఠం నేర్పుతుంది. చూద్దాం. ఇక్కడ భర్తన్న మాటని గమనించారా? ఇది కేవలం ఒక జోక్ కాదు, అంతకు మించి చాలా ఉంది. బంధాల్లో వచ్చే చిన్న చిన్న గొడవలను, సవాళ్లను దాటడానికి హాస్యం ఎంత పవర్ఫుల్ ఆయుధమో ఈ ఒక్క మాట మనకు గుర్తుచేస్తుంది. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, హాస్యమంటే కేవలం నవ్వడం, నవ్వించడం కాదు, అదొక జ్ఞానం. జీవితంలో వచ్చే ఎత్తుపల్లాల్ని తేలికగా తీసుకుని బంధాల్ని ఇంకా బలంగా మార్చే ఒక కళ అన్నమాట. చెప్పాలంటే బంధానికి ఊపిరిపోస్తుంది. సరే, ఇప్పుడు మొదటి సద్గుణం హాస్యం గురించి చూశాం కదా. ఇక మన రెండవ కథకి వెళదాం. ఇది వ్యక్తిగత బంధాల నుంచి సమాజంలో మనం పాటించాల్సిన గౌరవం వైపు మనల్ని తీసుకెళ్తుంది. హాస్యం తర్వాత గౌరవం ఎంత ముఖ్యమో చూద్దాం. ఈ రెండో కథలో మనకు ఇద్దరు కనిపిస్తారు. ఒకరు సంగరా అనే ఋషి, మరొకరు గౌరమ్మ అనే ఒక వితంతువు. వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక చాలా సింపుల్ సంఘటనే గౌరవమంటే అసలు ఏంటో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆమె ఎంతో గౌరవంతో ఆహారాన్నిచ్చింది. ఆయన అంతే వినయంతో తీసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు, డబ్బులు లేవు, కేవలం గౌరవం ఒకరినుంచి ఒకరికి అందింది. అంతే. ఎంత గొప్ప విషయం కదా. సో ఈ రెండో కథ మనకు చెప్పేదిదే, గౌరవం అనేది ఒక బేసిక్ హ్యూమన్ వాల్యూ. మన పనుల్లో, మాటల్లో అది కనిపించినప్పుడు మన జీవితాలు, మన బంధాలు అన్నీ కూడా చాలా పవిత్రంగా మారతాయి. డబ్బు కన్నా గౌరవం మనల్ని ఎంతో ఉన్నతంగా నిలబెడుతుంది. రైట్. ఇక మన ప్రయాణంలో ఆఖరి మజిలికి, చాలా ముఖ్యమైన సద్గుణానికి చేరుకున్నాం. అదే ధర్మం. అసలు మన కర్తవ్యమంటే ఏంటి, దాని అసలైన అర్థమేంటో ఈ కథలో చూద్దాం. కథ ఎలా మొదలవుతుందంటే, ఒక గురువు తన శిష్యుడితో అంటాడు, మానవ సేవే పరమధర్మం అని. సరే, శిష్యుడు ఈ మాటను బాగా నేర్చుకున్నాడు. కానీ థియరీకి, ప్రాక్టికల్కి మధ్య ఉన్న తేడా ఏంటో అతనికి త్వరలోనే అర్థమవుతుంది. ఆ బోధన విన్న శిష్యుడు సహాయం కోసం వచ్చిన ఒక యాచకుడిని పంపించేస్తాడు. అప్పుడే అతని భార్య మారువేషంలో వచ్చి అతనికి గుర్తుచేస్తుంది, నిజమైన ధర్మమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడమని. చూశారా? పుస్తకాల్లో చదవడం వేరు, దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. ఆ తేడానే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఫైనల్గా, ధర్మమంటే ఏంటి? అది పుస్తకాల్లో చదివే విషయం కాదు, మన రోజువారీ జీవితంలో కరుణతో చేసే పని. ఎందుకంటే ఆచరణలో పెట్టని జ్ఞానం వల్ల ఏం లాభం? అది కేవలం బరువైన అక్షరాల మూట అంతే. ఓకే, ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు కథలు, 3 వేర్వేరు సద్గుణాల గురించి చూశాం కదా. మరి ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మన జీవితానికి ఒక కంప్లీట్ ఫిలాసఫీలా ఎలా చూడాలో ఒకసారి చర్చిద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం సారాంశం అర్థమైపోతుంది. హాస్యం అనేది పర్సనల్ రిలేషన్షిప్స్కి, అంటే భార్యాభర్తల మధ్య నవ్వులాంటిది. గౌరవం అనేది మన సోషల్ లైఫ్కి, అంటే ఋషి, వితంతువు మధ్య బంధం లాంటిది. ఇక ధర్మం అది యూనివర్సల్, శిష్యుడు, మానవత్వం మధ్య ఉండాల్సిన కరుణ లాంటిది. సో చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. నవ్వు ప్రేమను బతికిస్తుంది, గౌరవం బంధాలను పవిత్రం చేస్తుంది,
ఇక కరుణ, అదే మనం వెళ్లాల్సిన అసలైన దారి. ఈ 3 దీపాలు మన జీవితానికి దారి చూపిస్తాయి, ఒక మంచి జీవితానికి ఫౌండేషన్ వేస్తాయి. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితం ఒక కథ అనుకుంటే అందులో హాస్యం, గౌరవం, ధర్మం, ఈ మూడింటిలో ఏది అన్నిటికన్నా ముఖ్యమైన చాప్టర్ అవుతుంది? ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.